హలో ఫ్రెండ్స్, నమస్తే. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను చాలా ముందే తీయాలి, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అయితే తీయలేదు లాస్ట్ వీక్. సో అందువల్ల ఈ అప్డేట్ ఖచ్చితంగా నా ఆడియన్స్ కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినప్పటికీ నేను వీడియో తీయాలని చెప్పి నేను అయితే తీస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీ అందరికి తెలిసిందే టాపిక్ ఏంటనేది ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఏదైతే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఉందో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి అభిమానుల స్పందన కానివ్వండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ నుంచి స్పందన కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఎలా అనిపిస్తుంది ఏంటంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నందమూరి అభిమానులకి ఇది చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ ప్రతిసారి బాలకృష్ణ గారికి ఇవ్వడము, దీని గురించి మాట్లాడము. మనము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో కూడా చూసాము. అక్కడ కూడా మనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఢిల్లీలో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అక్కడి ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు కానివ్వండి, అక్కడున్న మంత్రులు కానివ్వండి, ధర్మేంద్ర గారి వైఫ్ హేమమాలిని గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి తనకు అవార్డు ఇవ్వడము. సో ఏ అవార్డు అయినా బాలయ్య గారికి చాలా చిన్నగానే కనిపిస్తుంది మనకి చూస్తే. సో అలాంటి అవార్డ్స్ మనము చాలా చూసాము, బాలకృష్ణ గారు చాలా చూశారు. అయినప్పటికీ ఇది ఒక మంచి హర్షణీయమైన విషయం. ఎందుకంటే ఇలాంటి అవార్డ్స్ అనేటి చాలా ముఖ్యము. సో ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి కానీ, లేకుంటే వాళ్ళ ఫ్యాన్స్ కి ప్రోత్సహించడంలో కానీ ఇలాంటి అవార్డ్స్ అనేది చాలా ముఖ్య భూమిక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. ఇలాంటి అవార్డ్స్ కూడా చాలా రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకు రావు? తన నటనకు గాను, తన యాక్టింగ్ కి గాను, తన లైఫ్ లో చేసిన రోల్స్ కి, వేరియేషన్స్ కి, యాక్టింగ్ కి, డాన్సెస్ కి, డైలాగ్ డెలివరీకి, డివోషనల్ కానివ్వండి, మైథాలజికల్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, క్లాసికల్ కానివ్వండి, ప్రతి ఒక్క జానర్ ని టచ్ చేసి, సైన్స్ ఫిక్షన్ ని కానివ్వండి, ప్రతి జానర్ ని టచ్ చేసి తనకంటూ ఒక మార్క్ ని, తనకున్న ఒక స్టార్డమ్ ని యాడ్ చేయడమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారత చలనచిత్ర రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఎందువల్లనే బాల్య అభిమానులు మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయితే అవుతున్నారు. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే దీని గురించి అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ బాలయ్య గారి మూవీ ఏదైతే NBK 111 ఉందిగా, దాని గురించి కూడా అప్డేట్స్, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ముందుకు తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ బాలయ్య అభిమానులు దీనిపైన చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారు కేవలం మూవీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా తన యొక్క సేవల్ని హిందూపూర్ లో కానివ్వండి, హిందూపూర్కి వెళ్ళి అడగండి, ఏముంది హీరో అయినంత మాత్రాన ఎమ్మెల్యే అయిపోతారు అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అలా ఏం కాదు. హిందూపూర్కి వెళ్ళి చూడండి, బాలయ్య గారి రెస్పాన్స్ చూడండి. వైసీపీ ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు కూడా 151 సీట్స్ వైసీపీకి వచ్చినప్పుడు కూడా కేవలం బాలకృష్ణ గారు టీడీపీ నుంచి చాలా తక్కువ మంది గెలవడం జరిగింది. అందులో బాలకృష్ణ గారు ఒకరు. ఎందుకు అంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకత ఉన్నా కూడా హిందూపూర్ లో గెలవడం అయితే జరిగింది. సో అలాంటి చాలా మంచి పనులు, క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటివి అవి ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ గారికి ఒక్క అవార్డే కాదు, ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా కూడా తక్కువ అని చెప్పి నా ఒక ఒపీనియన్. ఫ్యూచర్ లో కూడా పద్మ విభూషణ్ అవార్డు కూడా రావాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీనిపైన బాలయ్య గారి అభిమానులు కానివ్వండి, తెలుగు అభిమానులు కానివ్వండి, ఏమనుకుంటున్నారో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.